నెల్లూరు లోక్సభ పరిధిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల్లో ప్రభంజనం కనిపిస్తోంది. తన సతీమణి కోవూరు అభ్యర్థి ప్రశాంత్ రెడ్డితో కలిసి బుచ్చిలో ప్రచారం నిర్వహించారు. వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి వేమిరెడ్డి దంపతులకు అపూర్వ స్వాగతం పలికారు. వారి నినాదాలతో బుచ్చి దద్దరిల్లింది. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తనది క్లీన్ చిట్ అయితే ప్రత్యర్థి విజయసాయిది చార్జ్ షీట్ అని ఆరోపించారు. ప్రతి చోట ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, ఎన్డీఏ కూటమి గెలుపు ఖచ్చితమని అన్నారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రసన్న తాను చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. అవినీతి జరగలేదని చెప్పగలవా అంటూ సవాల్ విసిరారు. ప్రసన్న ఫ్రస్ట్రేషన్లో తమ పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. మనకి చంద్రబాబు నాయుడిని గెలిపించుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితేనే అభివృద్ధి అనేది ముందుకి చూడొచ్చు. మీరందరూ ఇప్పుడు దాకా చూసింది అది అభివృద్ధి కాదు, మీ అందరికీ తెలుసు. ఏ పాలనలో ఉండిందో ఇప్పుడు దాకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీను మీ సాయిరెడ్డి గురించి చెప్పాలంటే అతను నాది క్లీన్ చిట్ అయితే అతనిది చాట్ షీట్. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీ అందరూ మీ ఓటు వేసేది 5 సెకండ్లో మీ ఓటు బటన్ నొక్కుతారు. 5 సంవత్సరాలు ఇబ్బంది పడతారు మీరు కానీ పొరపాటు చేస్తే. గుర్తుపెట్టుకొని ఆ 5 సెకండ్లు బటన్ వస్తే ముందు ఆలోచించుకొని సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నా మిమ్మల్ని అందరినీ కూడా. నాకు ఎప్పుడో అర్థమైపోయింది ప్రసన్న ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయాడని చెప్పి. కాబట్టి సొంత ఏది పడితే అది మాట్లాడతాడు, సొంత నాయకుల్ని మాట్లాడుతున్నాడు, మనల్ని మాట్లాడుతున్నాడు, ఎవరిని పడితే ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. కాబట్టి ప్రజలారా, ఇంకా మీరందరూ ప్రసన్నకి బాయ్ బాయ్ చెప్పే కాలం దగ్గరకు వచ్చింది. బాయ్ బాయ్ ప్రసన్న చెప్పండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి. ఇంకొకసారి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలితే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.